జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి ఎప్పుడు నిర్వహించాలి అనేటువంటి దానిపై నిజంగా ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి అందినట్లుగా తెలుస్తోంది. ఎస్, దీపావళి తరువాతే జూబ్లీహిల్స్ బైపోల్ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొక వైపు బీహార్ ఎన్నికలతో పాటు దీన్ని కూడా పూర్తి చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు దీని ఫలితం గనక చూసుకుంటే గనక అంటే ఈ యొక్క పోలింగ్ దీపావళి తర్వాతే పోలింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఫలితం ఎప్పుడు అనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి ఈ సమయాన్న ఖచ్చితంగా ఎస్, అది కూడా నవంబర్ ఫస్ట్ వీక్లోనే జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ కూడా వచ్చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా సరే ఈ నెలాఖరులో ఒక నోటిఫికేషన్ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఒక కార్యాచరణకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి ఒక అంశంగా చెప్పొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఎస్, ఈ నెలాఖరులో జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ విడుదల కాబోతుందని ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సంకేతాలు అందినట్లుగా అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే తుది ఓటర్ ముసాయిదా జాబితాను విడుదల చేసినటువంటి ఈసీ ఈ నెల 3వ వారంలో ఫైనల్ ఓటర్ లిస్టును కూడా రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఏ క్షణమైనా సరే ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అయితే దీపావళి తర్వాత పోలింగ్ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆ సెగ్మెంట్లో విజయం కోసం అన్ని ప్రధాన పార్టీలు కూడా ఫోకస్ పెట్టాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైపోల్ షెడ్యూల్ కూడా విడుదల కాబోతోంది. అక్కడ 2 లేదా 3 దశల్లో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. సాధారణంగా ఉప ఎన్నికలను చివరి దశ పోలింగ్తో నిర్వహించే సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది మన దేశంలో. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దీపావళి తర్వాత జరిగే అవకాశం ఉంటుందని ఒక ప్రభుత్వ వర్గాల్లో అయితే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఫలితం మాత్రం నవంబర్ తొలి వారంలోనే ప్రకటించాల్సి ఉంటుంది. ఎందుకంటే బీహార్ అసెంబ్లీ నవంబర్ 7 ఏర్పడాలి కనుక. అందుకని ఈసీ ఈలోపే పోలింగ్ పూర్తి చేసి రిజల్ట్ ప్రకటించేందుకు కావాల్సినటువంటి క్యాలెండర్ను తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికల కోసం మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ముసాయిదా ఓటర్ లిస్టును కూడా రిలీజ్ చేశాం. ఈ నెల 23 తర్వాత ఫైనల్ ఓటర్ లిస్ట్ కూడా ప్రకటిస్తాం. అనంతరం ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు అని ఎన్నికల సంఘంలోని ఒక సీనియర్ ఆఫీసర్ వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్, జూబ్లీహిల్స్ ఎన్నిక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకి ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి. ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ రాష్ట్ర రాజకీయాలను శాసించబోతోంది. త్వరలో జరగబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సొంతం చేసుకుని మేయర్ సీటును కైవసం చేసుకోవడానికి కావాల్సినటువంటి బూస్టింగ్ ఈ యొక్క జూబ్లీహిల్స్ బైపోల్ ద్వారా వస్తుందని అన్ని పార్టీలు కూడా అంచనా వేసుకున్నాయి. 3 ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్లో గెలుపు కోసం ఇప్పటికే ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అందుకోసం కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు కసరత్తు కూడా చేస్తోంది. పలువురు పేర్లను పరిశీలించినటువంటి కాంగ్రెస్ చివరికి స్థానికంగా పట్టున్నటువంటి ఒక బీసీ లీడర్ పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ విషయం కనుక చూసుకుంటే కనుక కొన్ని గంటల క్రితమే దానం నాగేందర్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. వాస్తవానికి దానం నాగేందర్ జూబ్లీహిల్స్ బైపోల్లో ఉంటారన్నది చాలా జోరుగా అయితే చర్చలు జరిగాయి. కాకపోతే మా తొలి వెలుగు దానం నాగేందర్ని ప్రశ్నించగా దానం నాగేందర్ తనపై వస్తున్నటువంటి వార్తల్ని కొట్టిపారేశారు. ఇవన్నీ కూడా వదంతులే, నేను ఎక్కడ కూడా జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ చేయడం లేదు. సో ఈ క్రమంలో ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఆయన ఏం మాట్లాడారో ఆ యొక్క బయటను కూడా మీకు మా యొక్క తొలి వెలుగు స్క్రీన్ పైన ప్రజెంట్ చేసే అది కూడా కల్పిస్తాం. ఎస్, ఆయన ఏమన్నారు అనే మాటలని ఆయన మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం. నేను కూడా అనుకుంటున్నాను, నాకు అలాంటిది ఏం సమాచారం లేదు. మీ దగ్గర సమాచారం ఉంటే ఇవ్వండి. ఆ ఊహాగానాలకు సంబంధించి మళ్ళీ ఏదైనా ఉంటే చెప్తాను. అధిష్టానం నిర్ణయం మీద ఉంటుంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. అధిష్టానం ఎవరికి ఇచ్చినా కూడా అది గెలిపే ఖాయంగా పనిచేసేటువంటి బాధ్యత ఉంటుంది. ఒక మరి కార్యకర్తగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది సరైన సమయంలో. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిలో మరి జూబ్లీహిల్స్ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ శక్తి వంచన లేకుండా కృషి చేసి అభ్యర్థిని గెలిపించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం. ఇది దాను నాగేందర్ వెర్షన్. అయితే ఇదిలా ఉంటే ఈ మధ్య సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ ఎన్నికపై రివ్యూ చేసి
అక్కడ పట్టున్నటువంటి బీసీ నేతను పోటీకి రెడీగా ఉండాలని సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఇస్తున్నట్లు ఇప్పటికే మాజీ మంత్రి కేసీఆర్ సంకేతాలు కూడా ఇచ్చినటువంటి సందర్భం. ఇక బీజేపీ నుంచి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి, అలాగే లంకెల దీపక్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ గెలుపు కోసం కాంగ్రెస్ చాలా కాలంగా గ్రౌండ్ వర్క్ కూడా చేస్తోంది. 3 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్కు ఇన్ఛార్జ్ బాధ్యతలను సైతం అప్పగించారు. వీరంతా రెగ్యులర్గా నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పెద్ద ఎత్తున పెరిగిందని పలు సంస్థలు నిర్వహించినటువంటి సర్వే రిపోర్ట్లు కూడా వెల్లడైనట్లుగా సదరు మంత్రులు ధీమా సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని మొదలుపెట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పేరునే దాదాపుగా ప్రకటించే అవకాశాలు ఉండడంతో రేవంత్ రెడ్డి ఆమెకు పోటీగా ఎవరిని రంగంలోకి దించబోతున్నారు అనేటువంటి చర్చ జోరుగా జరుగుతోంది. అధికార పార్టీ కావడంతో టికెట్ దక్కే గెలుపు గుర్రాలకే దాదాపు అధికార పార్టీ కావడంతో టికెట్ దక్కితే గెలుపు దాదాపు ఖాయం అనే ధీమా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. దీంతో టికెట్ కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఈ రేసులో ముందు వరుసలో ఉన్నటువంటి అజారుద్దీన్కు ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చి ఆయన్ను సైడ్ చేసేసింది అధిష్టానం. దీంతో టికెట్ ఆశిస్తున్నటువంటి వారిలో రోహిన్ రెడ్డి కావచ్చు, నవీన్ యాదవ్ కావచ్చు, సిఎన్ రెడ్డి కావచ్చు, బొంతు రామ్మోహన్తో పాటు మరికొంతమంది పేర్లు కూడా ఈ రేసులో అయితే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఊహించని విధంగా కొత్త మొహాలు తెరపై కూడా వస్తున్నాయి. తనకు టికెట్ ఇవ్వాలని తాజాగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్వరం పెంచుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో రాబోతున్నారు అనేది ఇక్కడ మరింత ఉత్కంఠ రేపుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్లో తమ సత్తా చాటేందుకు బీజేపీ సైతం ప్రణాళికలు వేసుకుంటోంది. ఇక్కడ సెటిలర్స్ ఓటర్లు కూడా భారీ సంఖ్యలో ఉండడంతో ఏపీ తరహా ఇక్కడ కూటమి తరహా ప్రయోగం ఏమైనా చేయబోతున్నారా అనేది సందేహంగా మారింది. ఇక్కడ ఇప్పటికే పలువురు అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తున్నటువంటి కమలం పార్టీ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతుర్ని బరిలోకి దించే ఆలోచనతోనూ ఉందనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్లో ప్రధాన పార్టీల వ్యూహాలు ఒక ఎత్తు అయితే ఎమ్మెల్సీ కవిత అంశం మరొకెత్తు అనేటువంటి చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి కవిత ఇక్కడ నేరుగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ పోటీ చేయకపోయినా పరోక్షంగా మద్దతు తెలిపినా అది బీఆర్ఎస్కు పెద్ద మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. అయితే ప్రధాన పార్టీల్లో టికెట్ లభించినటువంటి ఆశావహులు కవిత అండతో పోటీ చేయబోతున్నారనేటువంటి టాక్ అయితే నియోజకవర్గంలో గుప్పుమంటోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.